నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమైన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి పందిలపల్లి స్వగృహంలో కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ వెల్లడించిన ఆమంచి పెద్ద ఎత్తున సమావేశానికి తరలివచ్చిన కార్యకర్తలు. నీటి చౌర్యం అరికట్టడానికి మండల స్థాయిలో ప్రత్యేక టీంలు. సాగర్ నుంచి నీరు విడుదలైన నేపథ్యంలో జల వనరులు, ప్రాజెక్టులు, అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వేటపాలెంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలకు కవాతు. కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేడు వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని స్వగృహంలో తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ వైసీపీ నుంచి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు తెలియజేశారు. ఇదే క్రమంలో చీరాలలో జరుగుతున్న రాజకీయంపై తనదైన శైలిలో ప్రజలకు వివరించారు. ఇదే క్రమంలో వైసీపీ, టీడీపీలకు సమాన దూరం పాటిస్తానని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవని చేసిన ఆమంచి కార్యకర్తల అభిప్రాయం మేరకు చీరాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలియజేశారు. త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉంది. నా భావజాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయానని పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి బయటికి వచ్చాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కావడంతో నా భావజాలానికి సరిపోతుందని వైసీపీలోకి వెళ్లా. నాకు సీఎం జగన్ కి ఎటువంటి గ్యాప్ లేదు. వైసీపీలో నాకు సముచిత స్థానం కల్పించారని ఆయన ప్రకటించారు. అయితే వైసీపీ అధిష్టానం నన్ను పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నారని ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. కానీ నాకు చీరాల అయితేనే కరెక్ట్ అనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. కొద్ది రోజులుగా చీరాల ప్రజలతో మమేకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్లమని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను. ఆటో గుర్తుతో మరోసారి పోటీ చేయాలనుకున్నా కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసింది. అందువల్ల చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తాను అని ఆమంచి కృష్ణమోహన్ వెల్లడించారు. రాజకీయంగా భవిష్యత్తులో ఎలా కొనసాగాలనే దాని మీద నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను. గత నెల రోజుల నుంచి చాలా విస్తృత స్థాయిలో అనేక గ్రామాలని సందర్శించటం, వాళ్ళతో సంప్రదించటం, నియోజకవర్గ స్థాయిలో పట్టణంలో అనేక ప్రాంతాలని, అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని, అన్ని వృత్తుల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, కొన్ని వేల మందిని సంప్రదించి భవిష్యత్తులో నేను రాజకీయాలు ఎలా కొనసాగితే మీకున్నటువంటి అభిప్రాయం ఏందనే దాని మీద వేల మందితో చర్చించి ఫైనల్గా ఈరోజు నా అభిప్రాయాన్ని ఈ ప్రజలందరి సమక్షంలో తెలియజేద్దామని చెప్పి నేను ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు ఏ రాజకీయ పార్టీలో ఈరోజు వరకు లేను. గత 5 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తిగా, ఒక మాజీ ప్రతినిధిగా మాత్రమే ఈరోజు ఇక్కడ నేను మీ దగ్గర మీ సమక్షంలో మాట్లాడటం జరుగుతుంది. అలానే నేను స్వతంత్రంగా తటస్థుడికి ఎప్పుడైతే ఉన్నానో, ఏదైతే రాష్ట్రంలో ఒక అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ, ప్రతిపక్ష స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ 100% సమాన దూరాన్ని మెయింటైన్ చేసి ఒక తటస్థ వైఖరి వహించాలనేదే నా తాలూకా ఆలోచన. మొట్టమొదటిగా ఈ విషయం చెప్తున్నా. ఎందుకంటే గతంలో నేను 2014లో తెలుగుదేశానికి రాజీనామా చేసే రోజుకి నాకు తెలుగుదేశం పార్టీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తప్పితే వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ద్రోహం చేశారనో, లేకపోతే నాకు ఏదో కాంట్రాక్ట్ ఇవ్వలేదనో, పదవి ఇవ్వలేదనో, నాకు నష్టం చేశారనేటటువంటి బాధ నాకు లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అలానే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇలానే ఒక వేదిక మీద సాక్షాత్తు ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఆయన పక్కకు జరిగి నాకు సీట్ ఇచ్చినటువంటి విషయం నాకు గుండెలకి ఎప్పుడు కూడా అరే ఇంత పెద్ద మనిషి ఎందుకు చేశాడనే ఒక భావన కలిగిద్ది. అది నా మీద ఖచ్చితంగా గౌరవం ఉన్నందువల్లే చేశాడని నేను భావిస్తున్నా. అలానే నేను పార్టీ మారతానని తెలిసి అత్యంత సన్నిహితుల ద్వారా నాకు కబురు చేస్తే ఆయన్ని కలిసిన సందర్భంలో 50 నిమిషాల సేపు ఎదురెదురుగా
కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో ఆయన నాకు నచ్చజెప్పే విషయంలో, కన్విన్స్ చేసే విషయంలో చెప్పినటువంటి మాటల్ని నేను ఆ రోజున కన్విన్స్ కాలేకపోవచ్చు, కానీ నాకు జీవితాంతం గుర్తుంటాయి. ఆ రెస్పెక్ట్ ఖచ్చితంగా నాకు చంద్రబాబు నాయుడు మీద కూడా ఉంటుంది. కాకపోతే ఐడియాలజికల్గా తెలుగుదేశం పార్టీ నాకు కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ఆ పరంగా మాత్రమే నేను వచ్చి ఆ రోజున వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అనేది 2019లో నేను భావించింది రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మూలాల నుంచి వచ్చినటువంటి పార్టీగా మా భావజాలానికి దగ్గరగా ఉంటుందని సంకల్పించి నా అంతటికి నేను వాళ్ళు కూడా ఒక పక్కన ఆహ్వానించారు. ఆ రోజు ఉన్నటువంటి జగన్ గారికి సంబంధించినటువంటి టోటల్ యావత్తు వ్యవస్థ నేను మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంది. నేను కూడా నాకైతే అక్కడ సెట్ అవుతుందనే ఉద్దేశంతో నేను కూడా మనస్ఫూర్తిగా వెళ్ళినటువంటి సందర్భంలో నాకు టికెట్ ఇచ్చారు. అలానే ఓటమి పాలైన తర్వాత కూడా అనేక పదవులు నాకు ఇవ్వడానికి ముందుకు రావటం జరిగింది. అలానే పర్చూరు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు జగన్ గారు ఇడుపులపాయ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసే ముందు రోజు కూడా ఆయన ఇంటి నుంచి నాకు కబురు చేసి పర్చూరు కృష్ణమోహన్ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన తాలూకా అభిప్రాయాన్ని కూడా నాకు ఫైనల్గా తెలియజేయడం జరిగింది. అయితే చీరాలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయంగా ఒక యునానిమిటీ కుదరనందువల్ల నాకు ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళు గతంలో ఒక అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు అది జరగటం లేదు కాబట్టి ఎందుకు మనం అక్కడి నుంచి హుందాగానే పక్కకు వచ్చి ఏదైనా రాజకీయంగా ప్రయాణాన్ని మనం చీరాల నుంచే కొనసాగాలనేది నా తాలూకు ఆలోచన తప్పితే నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి వైరుధ్యం లేదు, నన్ను గౌరవించినటువంటి పరిస్థితి లేదు. ఇది నేను ఈ రెండు పార్టీలకు కూడా నా జీవితంలో విధానపరంగా వ్యతిరేకంగా ఉండదలుచుకున్నా, కానీ తటస్థంగా ఉండదలుచుకున్నా. తర్వాత నేనేం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున సుమారు కొన్ని వేల మందితోటి చర్చించాను. అసలు నేను రాజకీయాల్లో ఉండాలా లేదా, ఉండాలంటే ఎలా ముందుకు పోవాలి ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో అని చెప్పి డిస్కస్ చేసినటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఆటో సింబల్ వస్తుందేమో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ అలాంటి పరిస్థితి కానప్పుడు ప్రత్యామ్నాయంగా మనకు శాశ్వతంగా ఒక వేదిక ఉండాలి, మన మనస్తత్వానికి ఒక జాతీయ పార్టీ అయితే సూటబిలిటీ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున బలంగా ఈ డిస్కషన్ టైంలో ఒక వాదన రావటం జరిగింది. అయితే అదృష్టమో, ఈ ప్రాంత లౌకికవాదుల యొక్క అదృష్టమో ఇంకా ఏదో నేను చెప్పలేను, కానీ ఆటో సింబల్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేసింది. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. రెండు రాష్ట్రాల్లో కారు పోలినటువంటి సింబల్గా ఉన్నటువంటి ఆటోని, కారు పోలినటువంటి సింబల్గా ఉన్నటువంటి రైలు ఇంజిన్ని, రోడ్డు రోలర్ని కారుకి పోటీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 2000 నుంచి అత్యధికంగా 7000 వచ్చి వాళ్ళకి నష్టం జరుగుతుందని ఫ్రీజ్ చేసి ఆటో సింబల్ని తొలగించింది తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో. ఇదంతా మీడియా మిత్రులకు తెలుసు. అందువల్ల ఆటో సింబల్ మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేదాని మీద చర్చించేదానికి కూడా అవకాశం లేనందున, అలానే ఒక శాశ్వతమైనటువంటి ఒక రాజకీయ వేదిక ఉండాలి, అది కూడా జాతీయ పార్టీ అయితే బాగుంటుందని, మన స్వభావానికి సరిపోయినటువంటి పార్టీ అని చెప్పి అంతకుముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాతో సంప్రదింపులు జరిపేటటువంటి క్రమంలో నేను ప్రతి విషయాన్ని నాకు సన్నిహితంగా ఉండేటటువంటి అనేక మందితోటి చర్చించి మనకి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రాంతానికి ఒక లౌకికవాదం కలిగినటువంటి పార్టీ, అలానే ఈరోజు నియోజకవర్గంలో ఏర్పడినటువంటి రాజకీయ శూన్యతకి అందరినీ మనం ఒక వేదిక మీదకు ఒక షెల్టర్ కిందకి తీసుకురావాలంటే కాంగ్రెసే సరైనటువంటి వేదిక అని చెప్పి భావించి ఈ రోజు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోకి మీ అందరి అనుమతితోటి చేరాలని చెప్పి సంకల్పిస్తున్నా. ఈ విషయాన్ని కూడా ఏ రోజు చేరతాననే విషయాన్ని కూడా ఖచ్చితంగా మరలా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిల గారిని ప్రత్యక్షంగా కలిసి వారిని ఇక్కడికే మన చీరాల్లోనే ఆహ్వానించి మీ అందరి సమక్షంలో ఒక బహిరంగ సభ పెట్టి ఖచ్చితంగా ఇక్కడికి నేను చేరాలని చెప్పి ఈ నిర్ణయాన్ని చాలా సంతోషంగా మీ అందరి మధ్యలో తెలియజేస్తున్నా. అలానే సాగర్ నుంచి నీరు విడుదలైన నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జల వనరులు, ప్రాజెక్టులు, అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ రంజిత్ బాషా వీక్షణ సమావేశం నిర్వహించారు.
నాగార్జున సాగర్ నుంచి విడుదలైన జలాలు నేడు బాపట్ల జిల్లాలోకి ప్రవేశించనున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. సాగర్ నుంచి నీరు విడుదలైన నేపథ్యంలో జల వనరులు, ప్రాజెక్టులు, అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ రంజిత్ బాషా వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ త్రాగునీటి అవసరాల కొరకు మాత్రమే విడుదల చేసిన జలాలను వృధా చేయరాదని తెలిపారు. పశ్చిమ కృష్ణా డెల్టా కింద కాల్వలకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల కాగా 75 ట్యాంకులు, 3 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపాలన్నారు. నాగార్జున సాగర్ కాల్వల కింద 125 చెరువులు నింపడానికి 800 క్యూసెక్కుల నీరు విడుదలైందన్నారు. నీటి చౌర్యం అరికట్టడానికి మండల స్థాయిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. మండల తహసీల్దార్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, జలవనరుల శాఖ, ఆర్డబ్ల్యూఎస్ఈలు, డిఈలు, ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ ఏఈలను ఈ టీంలో సభ్యులుగా నియమించామన్నారు. రానున్న 10 రోజులు క్లిష్టమైన పరిస్థితులుగా భావించారన్నారు. త్రాగునీటిని దారి మళ్లించకుండా అధికారులు పెట్రోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నీరు వృధా కారాదని, చివర్లో ఉన్న చెరువులన్నింటికీ నీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామ స్థాయిలో వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక టీంలను ఆర్డీఓలు నియమించాలన్నారు. ఆర్డీఓల నాయకత్వంలో 25 మండలాల టీంలు పనిచేయాలని సూచించారు. నియమితులైన మండల ప్రత్యేక అధికారులు సదరు మండలాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఏదైనా ఫిర్యాదులు వస్తే మండల ప్రత్యేక అధికారులే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. And then Tahsildar MPD also with the irrigation. ఈరోజు యాక్చువల్ టెలికాన్ఫరెన్స్ అనుకున్నాం, బట్ టెలికాన్ఫరెన్స్ ఈరోజు పనిచేయాలి. ఫైనలీ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ నౌ ఫర్ దిస్ సమ్మర్. RDOs has to lead their divisions and then concerned Tahsildars and MPDOs and look after the entire mandal. And mandal special officers ఎవరైతే ఉన్నారో all mandal special officers has take care of entire mandal. So basically ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టుగా వాటర్ డ్యామ్స్ లో కూడా చాలా శాశ్వతమైనటువంటి పరిస్థితి. దీనివల్ల ఇప్పుడు ఆల్ దీస్ ఎస్ఎస్ ట్యాంక్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేటువంటి వాటర్ని కంపల్సరిగా టైల్ ఎండ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫిల్ చేసుకోవాలి. దానికోసం ఈ కెనాల్ వెంట కేడబ్ల్యూడి కెనాల్ కావచ్చు, ఎన్ఎస్పి కావచ్చు, ఈ కెనాల్స్ అలాంగ్ ద కెనాల్ కంపల్సరిగా ఈ పెట్రోలింగ్ టీమ్స్ పెట్టుకోవాలి, మానిటరింగ్ చేసుకోవాలి. డే బై డే ఎక్కడ కూడా వాటర్ లీకేజ్ ఇన్ ద సెన్స్ ఫిష్ ట్యాంక్స్ కానీ అగ్రికల్చర్ కానీ వాడడానికి అవకాశం లేదు. కాబట్టి కంపల్సరిగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కాబట్టి ముందు వాటర్ అంతా కూడా టైలెంట్కి వెళ్ళాలి. అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్ కావాలి, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్ కావాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ సింగిల్ అజెండా ఆఫ్ దిస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వేటపాలెం మండలంలోని సిలోన్ కాలనీ, జీవరక్ష నగర్, అనుమల్లిపేట, రామ్నగర్, చిన్నబజార్, మాదేశాయిపేట గ్రామాల్లో వేటపాలెం ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు సముద్ర బలగాల రూట్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వేటపాలెం మండలంలో సిలోన్ కాలనీ, జీవరక్ష నగర్, అనుమల్లిపేట, రామ్నగర్, చిన్నబజార్, మసదాయిపేట గ్రామాల్లో వేటపాలెం ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు సముద్ర బలగాలు రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేటపాలెం ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాలచే అవగాహన కల్పించామన్నారు. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బలగాలు మోహరిస్తాయన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం.
చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని రిటైర్డ్ ఏసీపీ కట్టర్ రాజ్ వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని రిటైర్డ్ ఏసీబీ కట్టర్ రాజ్ వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. దశాబ్దాల పాటు ఉద్యోగులుగా సేవలందించి విశ్రాంతి పొందాల్సిన వయసులో సేవ చేసేందుకు సంఘంగా ఏర్పడటం గొప్ప విషయమన్నారు. సమాజంలో తోటి వారికి సాయపడాలనే మనసుతో వృద్ధుల సంఘం చేపడుతున్న ప్రతి కార్యక్రమం స్ఫూర్తిదాయకమన్నారు. వేసవిలో చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సంఘం ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో హరిహర్రావు, యలమందారెడ్డి, శామ్యూల్, సుందర్రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి ఇక్కడికి పెద్దలందరికీ ఈ యొక్క శుభదినాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు సంవత్సరం మనకి ఎంతో ఉన్నతమైనది పాటిస్తాం. చాలామంది దీన్ని మన ప్రాంతంలోనే ఎక్కువ చేసుకుంటున్నారు. ఉత్తరాదిని కూడా కొన్ని వర్గాల వారు చేసుకుంటూ చాలా బహిరంగంగా ఈ యొక్క ఉత్సవాన్ని, ఈ దినాన్ని చేసుకుంటూ ఉంటారు. మరి ప్రపంచంలో, భారతదేశంలో కాకుండా ప్రపంచంలో కూడా కొంతమంది మన వాళ్ళు ఉంటారు. ఈ దినాన్ని మరవకుండా వాళ్ళు కూడా జరుపుకుంటున్నట్టు పర్వదినం. ఇలాంటి దినాల్లో మనం కొంచెం ప్రజలకి ఏదో ఒకటి చిన్న సహాయాన్ని, తప్పికొనవాన్ని దప్పిక తీర్చడానికి మనం చిన్న ఒక ప్లాన్ని మా సీనియర్ సిటిజన్స్ ఇంతకుముందు కూడా ఎంప్లాయీస్ కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా దానిలో ఉన్నవాళ్ళు దీనిలో ఉన్నారు, దీనిలో ఉన్నవారు దానిలో ఉన్నారు. వీళ్ళందరూ కలిపి కూడా మానవతావాదులు కూడా ఉన్నారు దీంట్లో. ఆ యొక్క సంస్థలు అన్నీ కలిపి 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని స్థాపించడం చాలా ఉదాహరణ. దీన్ని తప్పకుండా కొనసాగించాలి. ఎవరన్నా లేకపోయినా ఉన్న వాళ్ళతో కొనసాగించి ఈ 2-3 నెలల్ని చేయటం అనేది మనకి ఒక చిరు సహాయమే. అందులో ఏమీ లేదు, మనం ఇచ్చేది పొందిచ్చేది లేదు. కానీ దప్పికొన్న వాడిని దప్పిక తెచ్చినటువంటి ఒక పెద్ద స్వామిత ఉన్నది. దప్పికొన్న వాడిని దప్పిక తీరిస్తే వాడికి పుణ్యలోకాలు దొరుకుతాయంట. అలాగే ఆకలి కొన్నవాడిని ఆకలి తిరిస్తే వాడికి కూడా పుణ్యలోకాల్లోకి వెళ్తారని ఒక నానుడి. ఆ విధమైన దాంట్లో మనం కూడా భాగం పంచుకుంటున్నామని నేను అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి అవకాశాన్ని నాకు కూడా కల్పించి పెద్దగా ఉన్నానని, మీరు పెద్దలైన వాళ్ళు రండిస్తారని నన్ను ఆహ్వానించిన మా సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ గారికి. శ్రీ క్రోధినామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు బాపట్ల జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా జరిగాయి. సాంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు బాపట్ల జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా జరిగాయి. సాంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరం సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించిన ఉగాది పురస్కారాలతో 3 అర్చకులను జిల్లా సంయుక్త కలెక్టర్ సత్కరించారు. పండుగ సందర్భంగా తయారు చేసిన ఉగాది పచ్చడి, పంచాంగాలు పలువురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. దినదిన అభివృద్ధిలో బాపట్ల జిల్లా ముందుకు వెళ్లాలంటే ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. పాడి పంటలు మరింత వృద్ధి చెందాలని, ప్రజలు ఆనందంగా గడపాలని కోరారు. తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం నుంచే కొత్త లక్ష్యాలు, విజయాల వైపు అడుగులు వేయాలన్నారు. ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై రిటర్నింగ్ అధికారులు, సంబంధిత నోడల్ అధికారులతో బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిరంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిరంజిత్ బాషా చెప్పారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై రిటర్నింగ్ అధికారులు, సంబంధిత నోడల్ అధికారులతో బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిరంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరిస్తూ అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సేకరణ, కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ, నామినేషన్ పత్రాల ముద్రణ, రాజకీయ పార్టీలకు అందించే ఓటర్ల జాబితా ముద్రణ శరవేగంగా చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎం యంత్రాలు, ఎన్నికల సిబ్బంది తరలింపు కొరకు వాహనాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియకు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్లు 3 రోజుల్లో సిద్ధం చేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ నివేదికలు ఎప్పటికప్పుడు కమిషన్ కు పంపాలన్నారు. దివ్యాంగులు, వృద్ధుల కొరకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలన్నారు. సివిజిల్ యాప్ లో వచ్చిన ఫిర్యాదుల్ని 100 నిమిషాల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓటు హక్కు వినియోగంపై స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్, గ్రీవెన్స్ సెల్, వివిధ విభాగాల ప్రత్యేక సెల్ పనితీరు, ఎక్స్పెండిచర్ కమిటీ పనితీరుపై ఆరా తీశారు. ఎన్నికలకు సంబంధించిన విధి నిర్వహణలో ఉండే ఉద్యోగుల సంక్షేమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పలు సూచనలు చేశారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని ఉంచి ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. భానుడి ఉగ్రరూపం దాల్చుతూ ఉన్నాడు. తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ ఏపీలో మాత్రం భానుడు దారెత్తిస్తున్నాడు. ఏపీలో 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా నిడమానూరులో 44.5 డిగ్రీలు నమోదైంది. ఇక నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో జనం అల్లాడుతూ ఉన్నారు. పలు చోట్ల 40 డిగ్రీలు దాటుతున్నాయి. మరోపక్క వేడి గాళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే తీవ్రత కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలంటున్నారు. ఏప్రిల్ మొదట్లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే మే నెలలో మండుటెండలు ఏ రేంజ్ లో ఉంటాయో అని జనం భయపడుతున్నారు. చీరాలలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలో పలు ఆలయాల్లో దేవతామూర్తులకు భక్తులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చీరాలలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో దేవతామూర్తులకు భక్తులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఉగాది పర్వదినం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి విశేష అలంకరణ, ఫలపూజ కార్యక్రమాలు జరిపారు. ఉగాది సందర్భంగా ప్రజలు నూతన వస్త్రాలు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారు గర్ల్స్ హై స్కూల్ దగ్గర వేయించేసి ఉన్నారు. ఈరోజు ఉగాది పురస్కరించుకొని అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమం జరిగింది. తదనంతరం ప్రసాదం వినియోగం జరుగుతుంది. అందరూ స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్, చీరాల. అమ్మవారి దేవస్థాన కమిటీ, చీరాల క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు చీరాల ప్రజలకు. ఈరోజు అమ్మవారికి అభిషేకాలు, పూజా కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తిలకించి అమ్మవారి కృపాకాంక్షలకు పాత్రలయ్యారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరి పరిశీలిద్దాం. రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరోప్ లో అతిపెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది. దీంతో ఉరల్ పర్వతాల్లో రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగాయి. నీటి ఉధృతికి మాస్కోకు తూర్పున 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓక్స్ నగరం ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో సమీప గ్రామాల్లో వరద ముంచెత్తింది. భారీ మొత్తంలో నీరు సమీపంలోకి గ్రామాల్లోకి ప్రవేశించింది. సుమారు 10,000కు పైగా ఇళ్లు వరద ముంపుకి గురయ్యాయి. సైబీరియా, వోల్గా, రష్యాలో మధ్య ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్థించారు. మైనార్టీ శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచం నేడు పలు సమస్యలతో సతమతమవుతూ ఉండగా భారత్ మాత్రం తనకు అసాధ్యమైనదేం లేదని చాటుతోందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యూపీలోని ఫిలిభిత్లో బీజేపీ అభ్యర్థి జితేన్ ప్రసాద్ కు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. లక్ష్యం ఎంత సంక్లిష్టమైందైనా సాధించాలనే సంకల్పం తీసుకుంటే భారత్ ఆ లక్ష్యాన్ని సాధించి సత్తా చాటుతుందన్నారు.
ఏపీలో ప్రచార పర్వం ఊపందుకుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంపల్లిలో పెన్షనర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారాయన. జనంలో జగన్, జగన్తో జనం. సీఎం జగన్ ప్రచార పర్వంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర వైసీపీలో జోష్ పెంచింది. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయా అంటూ పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. నువ్వే కావాలి, మళ్లీ నువ్వే రావాలంటూ నినాదాలు చేశారు. అవ్వాతాతల కళ్లల్లో ఆనందం చుట్టమే తమ లక్ష్యమన్నారు. ఇచ్చిన హామీలో 99% అమలు చేశామన్నారు సీఎం జగన్. కులమత పార్టీలకు అతీతంగా గడప గడపకు పెన్షన్లు అందించిన ఘనత వైసీపీదన్నారు. నెలకు 2,000 కోట్లు పెన్షన్లకే కేటాయిస్తున్నామన్నారు. చెప్పారంటే ఖచ్చితంగా చేసి చూపిస్తానన్నారు. ప్రముఖ ఫ్రెంచ్ కార్ మేకర్ అయిన సిట్రోయిన్ అనేక రకాల కార్లు మన ఇండియా బ్రాండ్ పేరుతో C3 EC3 హ్యాష్ బ్యాగ్స్ తో పాటు C3 ఎయిర్ క్రాస్ కంపాక్ట్ SUV, C5 ఎయిర్ క్రాస్ SUV వంటి మోడల్ అందుబాటులో ఉన్నాయి. కాగా వీటిల్లో C3 ఎయిర్ క్రాస్ కాంపాక్ట్ SUV కార్ల ధరలు కంపెనీ తగ్గించింది. సిట్రోయిన్ బ్రాండ్ 3వ యానివర్సరీ సందర్భంగా ఈ తగ్గింపు అమలు చేస్తోంది. ఈ తగ్గింపుల తర్వాత సిట్రోయిన్ C3 కారు 5.99 లక్షలు, C3 ఎయిర్ క్రాస్ 8.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే C3 పై 17,000, C3 ఎయిర్ క్రాస్ పై దాదాపు 1,00,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. తగ్గింపు ధరలు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. IPL 17వ సీజన్ లో తెలుగు అభిమానులు ఇష్ట జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది. కొత్త సంవత్సరాది ఉగాది రోజున మొహాల్లోని ముల్లన్పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో అమ్మితుమ్మి తేల్చుకున్నది. ఇప్పటికీ పంజాబ్ చేరుకున్న కమిన్స్ సేన మ్యాచ్ కోసం నెట్స్ లో తీవ్రంగా చెమటోడ్చుతోంది. ఉగాది సందర్భంగా SRH ఆటగాళ్లు ఓ వీడియోలో తెలుగు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. అందులో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, పేస్ త్రయం జయదేవ్ ఉన్నత్కత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్లు హ్యాపీ ఉగాది, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలంటూ విష్ చేశారు. ఈ ఏడాది క్రోధినామ సంవత్సర ఉగాదిని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమైన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి పందిలపల్లి స్వగృహంలో కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ వెల్లడించిన ఆమంచి. పెద్ద ఎత్తున సమావేశానికి తరలివచ్చిన కార్యకర్తలు. నీటి చౌర్యం అరికట్టడానికి మండల స్థాయిలో ప్రత్యేక టీంలు. సాగు నుంచి నీరు విడుదలైన నేపథ్యంలో జల వనరులు, ప్రాజెక్టులు, అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వేటపాలెంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలకు కవాతు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.